హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. ఇయాలైతే బట్టలు పిండుతానా. ఎందుకంటే ఇగ 2, 3 రోజుల నుంచి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు గాబట్టి, ఇంకా బట్టలు ఉతకడం అవన్నీ గూడా గాలేదు. ఇగ ఇయాలైతే పిల్లలు స్కూలుకి పోతారు గాబట్టి, ఇగ పిల్లలు పిల్లలు స్కూలుకి పోవడానికి ముందు ఇగ నేనైతే బట్టలైతే వాషింగ్ మిషన్‌లో ఏసిన. చూత్తారు గదా ఇంట్ల. ఇగ లేచిన తర్వాత ఇల్లు మాత్రం ఘోరంగా భయంకరంగుంటది. ఇగ అవన్నీ సాఫ్ సఫాయి చేసుకోవడానికి బాగా టైం పడతది. అయితే ఇయాల నేనేమేం వంటలు జేత్తానా అనేది జూసుకుంటా, నా మాటలు ఇనుకుంటా, వీడియో అయితే ఎండింగ్ వరకు జూత్తరని అనుకుంటానా. ఇగ గిట్లయితే నీట్‌గా అయిపోతది ఇల్లయితే. ఒక గంటల ఇల్లంతా మంచిగా సాఫ్ సఫాయి అయితే చేసుకుంటా. కిచెను, బెడ్‌రూము, హాలు అవన్నీ గూడా సాఫ్ జేసుకోవడానికి టైం అయితే పడతది. ఖచ్చితంగా నా వీడియో ఎండింగ్ వరకు జూడండి. కొత్తోళ్ళైతే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ జేత్తరని అనుకుంటానా. అయితే వాషింగ్ మిషన్ అయితే బట్టలేసినా అవన్నీ తీత్తానా. తీసే ముందు మా మా బాబుది ఆహ్, సీడీఎఫ్ బ్యాడ్జ్ అందులో పడ్డది. అంటే చెత్త ఏదన్నా ఉంటే అదన్నీ గూడా ఆగి బయటకొచ్చి అక్కడ ఆగిపోతది. వాషింగ్ మిషన్ మంచిగా పనిచేత్తది. అంటే మనకు వేరే వాషింగ్ మిషన్ అయితే అందులో ప్రాబ్లమ్ అంటే ఇరికిపోయి మనకట్లా ప్రాబ్లమ్ అయితది గదా! అయితే ఈ ఫ్రంట్ డోర్‌దయితే అట్లా గాదు. కచ్చరా ఏమన్నా ఉంటే బయట ఆపేసి క్లీన్ జేత్తది. అయితే ఇగ నిన్నటి వీడియోలకైతే అంటే 2 రోజుల నుంచి నేనైతే వీడియో అయితే పెడతలేను గదా! మీకు తెలిసిందే. అయితే ఈరోజైతే మీకు వీడియోలో మంచిగా నా ప్రాబ్లమ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటానా. ఇయాలైతే చెప్పుదాం అనిపిత్తాంది గానీ భయమైతాంది. ఎందుకంటే అది ఇప్పటి జనరేషన్‌ల గట్ల జరుగుతదా అని మీరనుకుంటారు. కాబట్టి మా ఆయనని అడిగితే చెప్పకనే చెప్పిండు. కానీ నేను చెప్తా కానీ ఆ చెప్పే విధానం గూడా కొంచెం డిఫరెంట్‌గా చెప్తే మీరు అర్థం చేసుకుంటారనుకుంటానా. అయితే నాకైతే 2 రోజుల ముందు వీడియోలో మీరైతే చూసిర్రు గదా! చూసినప్పుడు నేను జెప్పిన మ్యాటర్ అయితే అర్థమైంది గదా! నాకు మెడల గ్యాపొచ్చింది. ఇంట్లో చున్నమేసేటప్పుడు సడెన్‌గా నాకు నైట్‌లో ప్రాబ్లమ్ వత్తే హాస్పిటల్‌కైతే పోయినాం. హాస్పిటల్‌కి పోతే హాస్పిటల్‌లో డాక్టర్ అయితే నాకు చెక్ జేస్తే ఎటువంటి నరాల ప్రాబ్లమ్ ఏం లేదు అని జెప్పి గోళీలిచ్చిండని జెప్పినా గదా! అయితే గోళీలైతే ఇచ్చిండు. మా యారాలుండే 2 రోజులు అప్పుడు ఆ టైంల. ఆ తర్వాత ఆళ్ళైతే ఇంటికెళ్ళిపోయిర్రు. ఇగ ఆ తర్వాత ఇగ ఇగ నేనైతే ఇంట్ల పని జేసుకున్నా. చాతన గాకపోయినా, ఇబ్బందయినా గూడా నాకు ఖచ్చితంగా పని జేయాలి గాబట్టి, పిల్లలు చిన్నోళ్ళు గాబట్టి, ఇంకా నేనైతే 15 రోజులకు గోళీలైతే రాసిండు. బాగా పెయిన్ కిల్లర్ గోళీలు రాసిండు. ఎట్లా పెయిన్ కిల్లర్ గోళీలంటే, ఇగ నరాలకు సంబంధించినయి మొత్తం ఏం ప్రాబ్లమ్ ఉన్నా తగ్గిపోయేంతగా గోళీలు రాసిండు. కనీసం ఒక టానిక్‌లు, బెల్ట్ పట్టి అవన్నీ ఇచ్చిండు. అవన్నీ వేసుకున్నా. 15 రోజులు ఒక నరకంలాగా అనుభవించిన. మా పిల్లలప్పుడు సమ్మర్ హాలిడేస్ ఫిబ్రవరి గట్లుంటది గదా! గట్లా హాఫ్ డేలు. అప్పుడు మా పిల్లలు నడుచుకుంటా పోయిర్రు. ఇగ వాళ్ళ బాధ జూడలేక నేను బండి తీసుకొని ఎళ్తే నా కాళ్ళల బలం లేక బండితో పాటు, పిల్లలతో పాటు నేను పడ్డ రోజులు గూడా ఉన్నాయి. నాకు మెట్లు దిగేంత గూడా నా కాళ్ళలో బలం లేకుండే. కాళ్ళంతా సిమెంటులాగా గట్టిగా బండ లెక్క అయిపోయినాయి. రోజుకొక విధంగా నొప్పి లేసేది. అసలు ఎందుకు నొప్పి లేత్తందో అర్థం గాకపోయేది. మెడల నొప్పా, నడుముల నొప్పా, కాళ్ళు వాపుల్లాగా వచ్చేస్తానే, కాళ్ళంతా బండలాగా అయిపోయినాయి. సిమెంటు లెక్క గట్టిగా బండ లెక్కుండే. అసలు ఎందుకు అట్లున్నాయి అని మా యారాలున్నప్పుడు బాగా సిట్యుయేషన్ నైట్‌ల 12:30కి అయిందని జెప్పినా గదా! టైంలో మాత్రం నేను ఒక రకంగా చేపలెక్క కొట్టుకున్నా. ఇగ మా యారాళ్ళైతే లైవ్‌లో జూషిర్రు. మా బావ లైవ్‌లో జూషిర్రు. ఏంది ఏమైతాందని జూషిర్రు. ఇగ గప్పుడైతే హాస్పిటల్‌కి తీసుకుపోయి చెక్ జేసిర్రని జెప్పినా గదా! వాళ్ళైతే లైవ్‌లో జూసి ఒక 3 రోజులు ఉండి ఎళ్ళిపోయిర్రు. ఇగ ఆ తర్వాత నాకు ఘోరమైన టార్చరు. అసలు ఈ నడుము నొప్పా, కాళ్ళ నొప్పులా, మెడ నొప్పా, ఏ నొప్పని అర్థం గాకుండుండే. డాక్టర్ ఇచ్చిన గోళీలైతే 15 రోజులు వాడుతూనే ఉండే. కానీ అయినా గూడా తగ్గలేదు. కానీ మరి ఏమైంది అనేది చెప్తా. ఇక్కడైతే నేను దొండకాయ ఫ్రై జేత్తానా. ఇక్కడ దొండకాయలైతే మంచిగా కడిగేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఆయిలైతే యేసుకుంటారా. చాలా సింపుల్‌గా అయిపోతది. చాలా టేస్టీగా ఉంటది. మీరు ఈసారి ఖచ్చితంగా ట్రై జేయండి. అయితే ఇగ పిల్లలైతే స్కూలుకి హాఫ్ డే గాబట్టి వాళ్ళే నడుచుకుంటూ పోయేటోళ్ళు, నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. 2, 3 కిలోమీటర్లు మస్తు బాధ అనిపిచ్చేది. వాళ్ళ కోసం నేను బండేసుకొని పోయేదాన్ని కొన్ని రోజులైతే పోయినా. కానీ నాకు నడవరాకపోయేది. ఎందుకంటే కాళ్ళు ఎంత చిన్న పిల్లలు అంటే మన ముసలోళ్ళు, చిన్న పిల్లలు ఎంత చిన్న చిన్న అడుగులేసుకుంటా పోతారో గంతే అడుగులేసుకునేదాన్ని. ఆ కాలు మొత్తం గూడా లేపలేకపోయేదాన్ని. అంటే కాలు బాగా భూమికి మీద పెట్టే నడిచేదాన్ని. అంత సిట్యుయేషన్ ఉండే నాకు. కాళ్ళల్లో ఏదో ఉన్నట్టు, కాళ్ళల్లో ఏదో బలం బోయినట్టు, సిమెంట్‌లో ఏదో పెట్టినట్టు, ఆ కాళ్ళని ముట్టుకున్న నాకు అర్థం గాక, స్పర్శ లేకపోవడం. ఎందుకిట్లయితంది, ఎందుకిట్లయితందని 15 రోజులు గోళీలు వాడినా, తిరిగినా, తిరిగినా మా ఆయనకు పరేషాను. ఆఫీస్ నుంచి వచ్చుడుతోనే నా బాధ జూడలేక,
మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి సరిగ్గా వండలేక ఘోరమైన ఇబ్బంది పడ్డా నేనైతే. అప్పుడు మా అత్త, మా మామ, మా యారాలయితే చూసిపోయారు సిట్యుయేషను. ఇక ఇక్కడైతే కల్యపత్త, కొత్తిమీర అవన్నీ యేసుకున్నా. ఎండుమిర్చి అవన్నీ యేసుకున్నా. అయితే ఇక మా యారాలయితే చూసిపోయారు గదా! చూసిపోయిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత మా అత్తమ్మోళ్ళ ఇంటికి పోయిన తర్వాత అత్తమ్మకైతే మొత్తం చెప్పిర్రు. గిట్ల అయింది, అట్లా అయింది. మా ముంగటనే మేము హాస్పిటల్‌కి తీసుకుపోయినాం. గిట్లా ప్రాబ్లమ్ అయింది. బాగా సీరియస్‌గున్నది. అది ఇది అని చెప్పిండ్రు. చెప్తే మా అత్తమ్మ నార్మలే గదా! నడుము నొప్పి పట్టుకున్నది మళ్ళా పోతదన్నట్టుగానే ఆమె అయితే రాలే చూడ్డానికి. కనీసం చూడ్డానికి రాలే. ఫోనయితే చేసేది గంతే. ఏమో అది నిజం గాదు. మామూలుగా నడుము పట్టుకుంటాయి గదా! ఎవరికైనా. నడుము నొత్తాయి గదా! అన్నట్టుగా లెట్టిట్‌గా వదిలేసింది. వాళ్ళు చెప్పినా గూడా నమ్మలే. ఇగ ఆ తర్వాత ఒక నెల 15 రోజులు అంటే నెల అయిపోయిన తర్వాత చూద్దామని జెప్పి అచ్చింది. మా అత్త, మా మామ, మా యారాలు, పెద్ద యారాలు, పెద్ద బావ అందరూ కలిసైతే ఒకరోజు మా ఇంటికైతే అచ్చిర్రు. అప్పుడు ఏమైందంటే మీకు జెప్తా. ఇక్కడ జూత్తారు గదా! దొండకాయ అయితే యేసుకున్నా. దొండకాయ యేసుకున్నా. యేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయ్యే వరకు అంటే లో ఫ్లేమ్‌లో అయితే మనం మంచిగా ఫ్రై జేసుకోవాలి. అయితే ఇగ నెల ఆ 15 రోజులు గోళీలు వాడినా, అన్నీ వాడినా గూడా నాకైతే ఏం తగ్గలేదు. అసలు బాగా పెయిన్ కిల్లర్ గోళీలేసుకున్నా. ఎట్లా అంటే రోజుకు 3, 4 పెయిన్ కిల్లర్ గోళీలు ఎక్కువ డోసులున్నయి యేసుకున్నా గూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్ తగ్గలే. అయితే ఇగ ఒకరోజు మా అత్తమ్మ వాళ్ళు నెల 15 రోజులైతాంది ఇంకా తగ్గుతలేదు చూద్దాం అని జెప్పి ఇగ అచ్చిర్రు. మా అత్త, మా మామ, మా పెద్ద యారాలు, మా పెద్ద బావ అందరూ అచ్చిర్రు. అచ్చిర్రు, చూసిర్రు. చూసుడుతోనే నా నా ఫేసు, నేను మొత్తం మారిపోయాను. ఎట్లా అంటే ఇగ బాగా సన్నగయిపోయినా. తినడానికి తినేదాన్ని అన్నం బోయేది, అన్నీ బోయేది. కానీ ఏం రోగం ఉన్నది, ఏ ప్రాబ్లమ్ ఉన్నదనేది ఎవ్వరికీ తెలవకపోయేది. డాక్టర్ల దగ్గరికి తీసుకుపోయిండు మా ఆయనైతే 2, 3 డాక్టర్ల దగ్గరికి తీసుకుపోయినా గూడా గోళీలు ఇత్తనే ఉన్నారు. అది యేసుకుంటూనే ఉన్నా. తగ్గలేదు. అయితే ఇగ ఇంటికచ్చిన తర్వాత మా మామయ్య మంచోడని జెప్పినా గదా! ఇగ మా మామయ్య జూసిండు. ఎక్కడ నొప్పులేస్తాంది అని జెప్పి అడిగిండు. ఇక్కడ నొస్తాంది మెడల ఏడ నొత్తాందో అర్థమైతలేదు. ఒకసారి నడుముల నొత్తాంది, ఒకసారి మెడల నొత్తాంది. కాళ్ళైతే బండలెక్కున్నయి. చేతులు లెత్తలేవు. కాళ్ళు చేతులు అణుకుతానయి. ఇవన్నీ ఇగ జెప్పిన మా మామయ్యకు. ఇగ జూసి ఒక 2 రోజులున్నారు. 2 రోజులున్నారు. ఉన్నంత మాత్రాన నేను వంట వండకుండా ఉన్ననా అంటే ఖచ్చితంగా వంట వండినా. వాళ్ళు గూడా వండిర్రు. నేను గూడా సాయం జేసినా ఆళ్ళకు. ఇగ అట్లయితే 2 రోజులున్నారు. 2 రోజులున్నా గూడా వాళ్ళు నాతోనే ఉండలే. అయ్యో! సిట్యుయేషన్ గిట్లుంది. మరి ఉందాం అని జెప్పి మా అత్త నాతోని ఉండలే. మా మామయ్య గూడా ఉండలే. మా బావ ఉండలే. మా యారాలు ఉండలే. 2 రోజులుండి, ఇగ మేము బోతాన్నాం. ఇగ "నువ్వు నీ పని నువ్వు జూసుకోవే. మేముంటే నీకు పనెక్కువైతది" అని జెప్పి ఇగ ట్రైన్‌కైతే ఎళ్ళిర్రు. ఆ రోజు ఆ మాట అన్నప్పుడు నాకెంత ఏడుపొచ్చిందంటే అసలెవ్వరు నమ్మరు. ఘోరంగా తిట్టబుద్దయింది. బాగా అరవబుద్దయింది. కొట్టబుద్దయింది. అసలేంది జీవితము అసలు అని జెప్పి మస్తు ఏడ్చినా. ఎందుకంటే ఇప్పుడు మా అత్తను ఉండరా అని అంటే కోపంగా అడగలేము. కాళ్ళు పట్టుకోలేము. బాధతోని ఎంత నా బాధతోని నేను నా నా మొఖం చూసైనా గూడా మా మామ అట్లా అన్నందుకన్నా మా యారాలు మా అత్త అయినా గూడా "అరే! ఉందాం ఒక 2 రోజులు ఉందాం. దానికి ఎవ్వరు లేరైతే అనాలి గదా!" అనకుండా ఇగ వాళ్ళు పోతామంటే సరే అని జెప్పి ఎళ్ళిపోయింది. చూత్తారు గదా! లాస్ట్‌కైతే నేను పచ్చి కొబ్బరి అయితే యేసుకున్నా. దొండకాయ ఫ్రైలా పచ్చి కొబ్బరేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటది. అయితే గట్లా చెప్పి ఎళ్ళిపోయింది. నాకు ఆ రోజు ఎంత కోపమొచ్చిందంటే మస్తు తిట్టబుద్దయింది. ఎవరినైనా కొట్టబుద్దయింది. గంత కోపమొచ్చింది. కానీ నాకు ఎంత కోపమొచ్చినా ఇప్పటికైనా, ఈ రోజుకైనా నాకు కోపమొచ్చినా గూడా నేను మా పిల్లల మీద జూపియా, మా ఆయన మీద జూపియా. నాది నేనే ఎడతా. నాది నేనే జెప్పుకుంటా. అట్లా నాది నేనే బాధపడతా. అందుకే నేనైతే యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ జేసినా గిట్లా చెప్పుకోవడానికి. ఒక ఛానెల్ ఉంటే నాకు నా బాధ తగ్గుతదని జెప్పి. ఇక్కడైతే జూత్తారు గదా! ఇగ మధ్యాహ్నం అయిందని జెప్పి దొండకాయ ఫ్రై, కొంచెం రైస్ ఉండే, చికెన్ రైసు అది, కొంచెం పప్పుండే. ఇగ అన్నీ కలిపి పిల్లలు మేము కలిసి తింటాన్నాం. ఇగ గిట్లయితే మధ్యాహ్నం భోజనం అయితే రెడీ అయిపోయింది. అయితే ఇగ సరే మరి అట్లా ప్రాబ్లమ్‌లు ఉన్నా గదా! ఇగ ఎళ్ళిపోయింది మంచిగా. వాళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోయారు. మా అత్త, మా మామ అందరూ వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. ఇగ ఎళ్ళిపోయిన తర్వాత ఎంతో ప్రేమున్నట్టు, నన్నెంతో బాగా చూసుకున్నట్టు మీకు తెలిసిందే గదా! ఆపరేషన్ అప్పుడు గూడా నన్ను గట్లనే వదిలేసి ఎళ్ళిపోయింది. హాస్పిటల్‌లో గూడా 2 సార్లు 2 ఆపరేషన్‌లకు గూడా గట్లనే వదిలేసి ఎళ్ళిపోయింది. అంతేగాకుండా పిల్లలు గాకుండా ఆపరేషన్‌కి పిలిపిచ్చి మరీ చేయించి నన్ను ఆహ్, హాస్పిటల్ నుంచి అంటే నన్ను కుట్లిప్పిన ఒక గంటకే నన్ను పొమ్మని జెప్పింది. గవన్నీ చేసింది గదా! ఇప్పుడన్నా మారతదేమో అనుకున్నా గానీ అస్సలు మారలేదు.
ఇగ అప్పుడు గూడా గట్లనే ఎళ్ళిపోయింది. ఇగ నాకు జీవితంలో అసలు ఇలాంటోళ్ళు గూడా ఉంటారా అనిపిచ్చింది. కానీ ఇవన్నీ మా ఆయనతోనైతే చెప్పుకోను. ఎందుకంటే వాళ్ళ అమ్మ గురించి ఆయనకే బాడిగ ఎట్లా చెప్తాం? చెప్పం గదా! ఇగ మనసులో అయితే పెట్టుకున్నా. కానీ ఆమెకెన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఆమెకు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. హార్ట్ ప్రాబ్లమ్ వస్తే నేనైతే నైట్‌ల ప్రాబ్లమ్ ఉంటే నైట్‌లోనే కారేసుకొని 400 కిలోమీటర్లు పిల్లలని తీసుకొని పోయినా నేను. 15 రోజులున్నా. కిడ్నీలో స్టోన్స్ వస్తే ఆమె కోసం నేను 10 రోజులున్నా. మా మామయ్యకి కరోనా వస్తే 15 రోజులున్నా. సేవలు చేసినా గాని నాకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రం నాకెవ్వరు రారు. ఈ రోజు వరకు గూడా. మొన్న గూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని మా ఆయన 2 రోజుల ముందే ఫోను చేసి చెప్పిండు. ఫోను చేసింది వాళ్ళ అమ్మ. ఫోను చేస్తే ఇగ "రా బిడ్డ నువ్వెవ్వరు లేరు. అందరు కొడుకులు, ముగ్గురు కొడుకులు అక్కడే ఉన్నారు. ముగ్గురు కోడళ్ళు అక్కడే ఉన్నారు గానీ, నేను పోతే అక్కడ నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటా గదా! ఆ కోడళ్ళైతే వేరే కాపురం గాబట్టి, దగ్గరున్నా గూడా వేరే కాపురం గాబట్టి, వాళ్ళ అచ్చుడు పోవుడు ఉంటది గానీ, ఇంట్లో అయితే ఉండి పని జేసేదైతే ఉండదు గదా! ఇగ నన్ను పిలుత్తలేదు. వాళ్ళ కొడుకుని పిలిపిచ్చుకొనే "నువ్వు రా బిడ్డ తండ్రిని చూడవా, నన్ను చూడవా, మాకు మా ఆరోగ్యం మంచిగా లేదని" చెప్పి అంటే ఇక మా ఆయనతోని చెప్పిన. ఇప్పుడు పిల్లల స్కూల్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి. దసరా హాలిడేస్‌లో పోదాంలే అని చెప్పిన. ఆడికి పోయినా కూడా ఏం సుఖం ఉండదు. నేను ఎప్పుడైనా పోతా కదా! ఇప్పుడు దసరా హాలిడేస్‌లో పోతా. అక్కడ ఏమేం పని చేస్తానని మీకు అన్ని వీడియోలలో చూపిత్తా. అయితే గట్ల చెప్పింది. సరే ఇంటికి పోయింది. ఆళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఇగ నా మీద ఎంతో ప్రేమున్నట్టు పొద్దున, సాయంత్రం రోజు ఫోను చేసుడే. ఎట్లున్నవు? 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 ఉన్నన్ని రోజులు నాతోని మాట్లాడలేదు. ఉన్న 2 రోజులు నన్ను చేయి పట్టుకొని అడిగింది లేదు. నాకు ధైర్యం చెప్పింది లేదు. అయ్యో! 2 రోజులు ఉందాం అన్నది లేదు. ఆడికి పోయిన తర్వాత ఎంతో ప్రేమ ఉన్నట్టు పొద్దున, సాయంత్రం ఫోను చేసి ఎట్లున్నవు? ఎట్లున్నవు? అని అడుగుడు. నాకెంత కోపమొత్తది చెప్పండి. అయినా గూడా నేనేం కోప్పడలేదు. మనసులోనే పెట్టుకున్నా. ఇగ మా ఆయనతోనో ఆహ్, "అయ్యో! అట్లయితే ఎట్లరా నువ్వు? నీ పెళ్ళాం గిట్లనే నడుము పడిపోయి ఉంటే, ఇట్లా లేవకుండుంటే నీ పరిస్థితి ఎట్లా? పిల్లల పరిస్థితి ఎట్లా?" అని ఆయన తలకాయ తినుడు. ఇగ నాకు "గిట్లనే ఉంటావా? అని ఎప్పుడు లేత్తవు?" అని ఎంతో ప్రేమున్నట్టు నాతోని మాట్లాడుడు. ఎంత కోపమొచ్చేదంటే బాగా కోపమొచ్చేది. ఇంక ఆ టైంలోనైతే కోపాన్ని మా ఆయన మీద చూపించలేను. ఎవరికైనా చెప్పుకుందామంటే మనుషులు లేకుండే. పిల్లలు చిన్నోళ్ళాయె. ఎవరి మీద కోపం చూయించాలే, గట్టిగా అరవాలే, గట్టిగా ఏడవాలే, గట్టిగా ఒర్రాలనిపిచ్చేది. కానీ ఎందుకంటే వాళ్ళ అమ్మ గురించి మా ఆయనకి చెప్తే ఎట్లుంటది చెప్పలేను. మస్తు ఘోరంగా నేనైతే టార్చర్ అనుభవించిన. లవ్ మ్యారేజ్ చేసుకుంటే గిన్ని కష్టాలుంటాయి. గిట్లా అందరు దూరమైపోతే గిట్లా అందరున్నా ఒంటరి బతుకుడు అనుకుంటే నేనసలు ఊహించుకోలేదు. ఇగ సరే అట్లైనా పర్వాలేదు. మరి గట్లాంటి విషయాల్లో మరి మీ అమ్మకి చెప్పలేదా? మీ నాన్నకి చెప్పలేదా? అని మీరు అనుకుంటారు గదా! ఖచ్చితంగా చెప్పిన. ఎందుకు చెప్పలేదు? ఫోను చేషిన. మా ఆయన ఆఫీస్‌కి పోయిన తర్వాత మా అమ్మ అయితే ఫోన్ లిఫ్ట్ జేసింది. మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మా నాన్న గూడా ఉండే. మా నాన్న, మా అమ్మ ఇద్దరుండే. ఏమో అనుకోకుండా నేను ఫోన్ జేయడం, వాళ్ళ ఇంట్లోనే ఉండడం అయింది నాకు. ఇగ మా అమ్మ ఏమన్నదో మీరింటే, మా నాన్న ఏమన్నారో మీరింటే పరేషాన్ అయితారు. ఇగో గిలాంటి తల్లిదండ్రులు గూడా ఉంటారా భూమి మీద అని మీరనుకుంటారు. గలాంటి జిందగీల నేను ముందుకు పోయినా. ఇంకా కష్టాలే పడతాను. ఏం సుఖపడతలేను. ఇప్పటికి గూడా నన్ను అవసరానికే వాడుకుంటారు. వాళ్ళకి కష్టాలొత్తే నన్ను పిలిపించుకొని ఇంట్లో పని చేయించుకుంటారు. అదే నాకు కష్టం వచ్చిందంటే వాళ్ళు దూరం ఉంటారు. మా ఆయనను అర్థం చేసుకోడు. ఇగ రేపటి వీడియోలో మరి నేను ఫోన్ చేస్తే మా అమ్మ, మా నాన్న ఏమన్నారో మీకైతే చెప్పాలి గదా! అందుకే రేపటి వీడియోలో చెప్తా. ఉంటా మరి. నమస్తే.